హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ముంబై బ్లాగ్ చూపించబోతున్నాను. ముంబై నేను ఇది థర్డ్ టైం రావడం అనమాట. ఇది నా థర్డ్ బ్లాగు. నేను ఫస్ట్ టైం అయితే ముంబై దర్శన్ బస్ టూర్ బ్లాగ్ అయితే ఒకటి చేశాను. ఆ వీడియోకి చాలా వ్యూవర్షిప్ వచ్చిందనమాట. ఆ వీడియో చాలా క్లిక్ అయింది, బాగా వ్యూస్ అండ్ కామెంట్స్ కూడా బాగా వచ్చినాయి. సో నేను బస్సులో ట్రావెల్ చేశాను. అండ్ సెకండ్ టైం వచ్చేసి నేను కార్లో వచ్చాను అనమాట. ముంబై కార్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది సెకండ్ వీడియో కూడా చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి కార్లో కాదు, బస్సులో కాదు, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ప్రజెంట్ అయితే మనం సిఎస్ఎంటీ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో మన ఫస్ట్ వీడియోలో అందరూ ముంబై దర్శన్ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలని చాలా కామెంట్స్ చేశారు. సో ఈ వీడియోలో ఆ ముంబై దర్శన్ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలని నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. సో ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సిఎస్ఎంటీ రైల్వే స్టేషను. దీని ఆపోజిట్లోనే మీరు వచ్చి నిలబడితే చాలు. మీరేం చేయనవసరం లేదు, జస్ట్ ఈ ముంబై సిఎస్ఎంటీ స్టేషన్ దగ్గరకు వచ్చి నుంచుంటే చాలు. సో మీ చుట్టూనే ఏగల్లా వారేస్తారనమాట వాళ్ళంతా వచ్చేసి. మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరు రాలేదంటే ఈ ముంబై రైల్వే స్టేషన్ పక్కనే మనకి డబుల్ డెక్కర్ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మీకు ఒక షాప్ ఉంటుంది అనమాట, ముంబై దర్శన్ బస్ టూర్ అని. సో అక్కడ మీకు ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. సో అక్కడికి ఎలా వెళ్ళాలో అప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇగో డబుల్ డెక్కర్ బస్సులో గేట్ వే ఆఫ్ ఇండియా వెళ్తాయి. మొత్తం ఇదంతా డబుల్ డెక్కర్దే బస్ స్టేషన్. తిందాం. సో ఇప్పుడైతే మనం డబుల్ డెక్కర్ బస్ స్టాప్ దగ్గర వచ్చేసాం. దీని పక్కనే మనకి ముంబై రైల్వే స్టేషన్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మన ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా. సో ముంబై అనగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది గేట్ వే ఆఫ్ ఇండియానే. ఇప్పుడైతే మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్ అయితే ఎక్కేసాం. ఈ ముంబై రైల్వే స్టేషన్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా చూడడానికి 6 రూపీస్ అవుతుంది, జస్ట్ అంతే. సో మీరు ఎవరు ఎక్కువ థింక్ చేసే అవసరం లేదు. మనకి ఇక్కడికి వస్తే ముంబై వచ్చేస్తే ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమని జస్ట్ స్టేషన్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియాకి 6 రూపీస్. డైరెక్ట్గా గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరే మనల్ని డ్రాప్ చేస్తారనమాట. చూడండి, పదండి వెళ్దాం. ఎవరైతే ముంబై దర్శన్ టికెట్స్ రైల్వే స్టేషన్ దగ్గర దొరకలేదో లేదా డబుల్ డెక్కర్ బస్ స్టాప్ దగ్గర దొరకలేదో వాళ్ళకి ఈ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కూడా దొరుకుతాయి. సో మీరు గేట్ వే ఆఫ్ ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలామంది కూడా ఆ పాంప్లెట్స్ పట్టుకుని తిరుగుతారనమాట, ముంబై దర్శన్ టూర్ అని. సో ఇన్ కేస్ మీరు అక్కడ 2 చోట్ల దొరకకపోతే ఇక్కడ మీకు దొరికేస్తాయి కంపల్సరీ. ఇక్కడ కూడా ట్రై చేయండి. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అసలని. వీకెండ్స్ వస్తే మాత్రం ఇలాగే ఉంటుంది ముంబై అంతా కూడా. చాలా రద్దీ ఏరియా అనమాట ఇది. కరెక్ట్గా మనకి గేట్ వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ కూడా ఉంటుంది. కుదిరితే కూడా ఒకసారి టీ ట్రై చేయండి, చాలా చీప్ అంట. కాసేపు గేట్ వే ఆఫ్ ఇండియా మ్యూజిక్ వేసి చూపిస్తాను, చూడండి.
ఈ గేట్వే ఆఫ్ ఇండియాకి పక్కనే మనకి బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మంచిగా సముద్రం అంతా కూడా తిప్పి తీసుకొస్తాడు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను మొత్తం సముద్రం అంతా తిరిగేసాను కాబట్టి ఇప్పుడైతే నేను బోటింగ్ చేయట్లేదు. ఏముండదు, మనల్ని బోట్లో ఎక్కించుకుని మొత్తం సముద్రం అంతా తిప్పి తీసుకొస్తాడు. నేను మన ఫస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగేశాను ముంబై దర్శన్ బస్ టూర్లో. సెకండ్ టైం వచ్చినప్పుడు నేను మెరైన్ డ్రైవ్ దగ్గర, జూహూ బీచ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాను కార్ మీద. సో ఇప్పుడు థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకా కొన్ని మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను. నేను మీకు ఈ 3 వీడియోలకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడండి. ముంబై దర్శన్ బస్ టూర్ కార్ది, అలాగే ఇది కూడా. మాకు ఇక్కడే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో దగ్గరలో ఉన్న బిఎస్సి బిల్డింగ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. తెలుసు కదా, భారత్ స్టాక్ ఎక్స్చేంజ్. సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో నేనైతే ఏం సజెషన్ చేస్తానంటే, ఎవరైనా సరే ముంబై దర్శన్ టూర్ రావడానికి మీ ఓన్ ఫుడ్, మీ ఓన్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి భయ్యా. ఎందుకంటే ఇక్కడ తినడానికి మనకి ఏమీ దొరకదు మనలాగా. ఇక్కడ షాప్స్ కూడా లేవు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ మీకు వడాపావ్ తప్ప ఏమీ దొరకదు. అది కూడా ఎందుకు తిన్నాను అనుకుంటారు తిన్న తర్వాత. సో నా సజెషన్ వచ్చేసి, మీరు ఎవరైనా వస్తే కనుక మీ వాటర్ బాటిల్, మీ ఓన్ ఫుడ్ అయితే మీరు క్యారీ చేసుకోండి. సో మాకైతే ఇంకా తిరగడానికి అయితే ఓపిక లేదు. ఎందుకంటే మేము ఇక్కడ బిఎస్సి బిల్డింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీ లేదు, బస్ స్టాప్స్ కూడా లేవు. సో మేమైతే ఈ ట్రిప్ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎవరైనా సరే ముంబై తిరిగి చూడాలనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ముంబై దర్శన్ బస్ టూర్ అన్నమాట. ముంబై దర్శన్ బస్ టూర్ కేవలం 220 రూపాయలు మాత్రమే. సో దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఎంట్రీ ఫీజెస్ ఒక 500 తీసుకుంటాడు. మొత్తం 750తో ముంబై మొత్తం చూసేయచ్చు. మన ఓన్గా కానీ, మన ఓన్ కార్ మీద వచ్చినా కానీ మనం అయితే చూడలేము. నేనైతే ముంబై దర్శన్ బస్ టూర్ అయితే సజెస్ట్ చేస్తాను. ముంబై చూడాలనుకుంటే మొత్తం అంతా కంప్లీట్గా తిప్పి చూపిస్తాడు ఆ టూర్లో. అయితే మళ్ళీ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మాకు పూణే ట్రైన్ అయితే ఉంది ఇప్పుడు 2 o'clockకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమేమి లొకేషన్లు కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఆ కంటెంట్ నచ్చితే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Koi. ఇక్కడ ప్రశాంతంగా ఉందిరా.